వెల్కమ్ టు టార్గెట్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి అండి. మనం ఇప్పుడు చూస్తున్న ఏఎల్పి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండి. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రకటనలో తీర్మానం ఇచ్చాడు. ప్రకటన ఏమి ఇచ్చాడు చూడండి. కొంతమంది నటులు వ్యాపారవేత్తలు అంటండి. వీళ్ళు నటులు అండి, వ్యాపారవేత్తలు అంటండి. వీళ్ళు వ్యాపారవేత్తలు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, వ్యాపారవేత్తలందరూ తెలివైన వారంటండి. ఈ వ్యాపారవేత్తలందరూ తెలివైన వారంట. నెక్స్ట్ తీర్మానాలు ఏమి ఇచ్చారు చూడండి. తీర్మానాలు నటులందరూ తెలివైన వారు అంటండి. వీళ్ళు ఇక్కడ నటులు ఉన్నారు, తెలివైన వారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కొంతమంది మాత్రం ఉందండి. ఇక్కడ కొంతమంది రిలేషన్ మాత్రం ఉంది కానీ అంతా లేదండి. అందుకే ఇది ఫస్ట్ వన్ రాంగ్ అండి. సెకండ్ చూసినట్లయితే వ్యాపారవేత్తలందరూ నటులండి. వ్యాపారవేత్తలు ఇక్కడ ఉన్నారు. వ్యాపారవేత్తలందరూ ఇక్కడ చూడండి, అందరూ తెలివైన వారు కదండి. వ్యాపారవేత్తలందరూ నటులే అంటండి. ఈ నటులు ఇక్కడ ఉన్నారు, వ్యాపారవేత్తలు ఇక్కడ ఉన్నారు. అందరూ ఎలా అవుతుంది, ఇది కూడా సమ్ రిలేషన్ ఉంది. అంటే కొంతమంది మాత్రమే అవుతారు, ఇదే రిలేషన్ ఉంది తప్ప అందరూ కారండి. అందుకే సెకండ్ కూడా కాదండి. అందుకే రెండు అనుసరించవు, ఫస్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వన్ అనాలజీ ఇచ్చారు. పరీక్ష అంటే ఉత్తీర్ణత అండి. ఎగ్జామ్ రాస్తే ఏమవుతారు, పాస్ అవుతారు, అంటే ఉత్తీర్ణత అవుతారు. అదే మ్యాచ్ ఆడితే ఏమవుతారు, గెలుస్తారు. ఓటేమని కూడా ఇవ్వచ్చు అంటే ఇక్కడ పాజిటివ్ మాత్రం ఇచ్చాడు. అందుకే ఇక్కడ మనం కూడా పాజిటివ్ తీసుకోవాలి. మ్యాచ్ అంటే విజయం అని మాత్రం, అంటే థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్లాక్స్ నుంచి ఇచ్చాడు. సాయంత్రం 4:37 గంటలకు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య లఘు కోణం ఎలా ఉంటుంది అని ఇచ్చాడండి. ఇక్కడ ఫార్ములా ఉంటుందండి. థీటా ఈజ్ ఈక్వల్ టు 11/2 ఇంటూ నిమిషాలు మైనస్ 30 డిగ్రీస్ ఇంటూ గంటలు. ఇది ఫార్ములా అండి. ఇలా చూసుకుంటే నిమిషాలు అంటే 11/2, నిమిషాలు ఎంత 37, మైనస్ 30 ఇంటూ గంటలు ఎంత అండి 4 గంటలు. ఇక్కడ ఏమొస్తుంది, ఇది 120 వస్తుంది. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 203.5 వస్తుందండి. ఇదేమో 120. మొత్తం ఆన్సర్ చూసినట్టయితే తీసేసినట్టు 83.5 వస్తుందండి. 83.5 డిగ్రీస్ అండి, అంటే సెకండ్ ఆప్షన్. ఇది ఇలా కాకుండా ఇలా ఇంకోలా కూడా చేయొచ్చు అండి. ఇంకో ఆల్టర్నేట్ చూస్తే ఇక్కడ చూడండి, క్లాక్ అయితే ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇది 4, ఇది 5, ఇక్కడ 6, 7, 8, 9, 10, 11 అండి. ఎగ్జాక్ట్ 4:37 అంటే 4 మీద చిన్న ముళ్ళు ఉంటుందండి. 37 అంటే 7 మీద ఉంటుంది. 37 అంటే 35 ఇక్కడ తీసుకుందాం మనం. ఈ గ్యాప్ ఎంత అండి, 4కి 3కి గ్యాప్ ఎంత, 3 అవర్స్ గ్యాప్ అండి. ఇక్కడ నార్మల్ నిమిషాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంత అండి 20 మినిట్స్ ఉంటుందండి. ఇక్కడ 20 అనుకున్నాం. ఇక్కడ ఎంత 37 ఇచ్చాడు. 37కి 20 మినిట్స్ గ్యాప్ ఎంత అండి 17 మినిట్స్. అయితే గంటల ముళ్ళు ఒక నిమిషానికి ఎంత తిరుగుతుందండి, ఒక నిమిషానికి 6 డిగ్రీలు తిరుగుతుందండి. 6 డిగ్రీలు తిరుగుతుంది. ఒక నిమిషానికి 6 డిగ్రీలు తిరుగుతుంది. అయితే 17 మినిట్స్కి ఎంత తిరుగుతుందండి, 17 ఇంటూ 6 ఎంత అవుతుందండి, ఇది 60, అదొక 42, అంటే 102 డిగ్రీస్ తిరుగుతుందండి. ఇది మొత్తం ఆన్సర్ కాదండి. మళ్ళీ ఎక్స్ట్రా ఏమైంది, ఈ ముళ్ళు ఎగ్జాక్ట్ 4 మీద ఉంటుంది కదా, 20 మీద ఉంటుంది కదండి, కొంచెం ఇటు వస్తుంది కదా, స్లైట్లీ 5కి 4కి మధ్యలో ఉంటుంది. 5కి 4కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ ముళ్ళు ఇటు, ఈ 37 అయింది కాబట్టి ఈ ముళ్ళు ఇలా వచ్చిందండి. అప్పుడైతే నిమిషాలు, ఒక నిమిషం తిరగడానికి గంటల ముళ్ళు ఎంత తీసుకుంటుందండి, 1/2 డిగ్రీ తీసుకుంటుంది. అట్లయితే 37ని ఆఫ్ చేస్తే సరిపోతుందండి. 37ని ఆఫ్ చేసినట్లయితే ఎంతండి, 18.3 అవుతుందండి. 18.3 డిగ్రీస్. ఈ రెండింటిని మైనస్ చేస్తే సరిపోతుందండి. ఈ రెండింటిని మైనస్ చేసామనుకో, ఈ రెండింటిని మైనస్ చేస్తే ఎంత అవుతుందండి, 83.5 అవుతుంది. ఇక్కడ 5 అండి, 18.5, ఇక్కడ 83.5 అవుతుంది ఆన్సర్. ఇలా అండి, ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే సిరీస్ ఇచ్చాడండి. ఫస్ట్ ఏ ఇచ్చాడు, తర్వాత బీసీ ఇచ్చాడు, 1 పెంచుకుంటూ వెళ్తున్నాడు. డిఈఎఫ్ ఇచ్చాడు, జిహెచ్ఐజేకే జే ఇచ్చాడు. నెక్స్ట్ ఏం రావాలంటే కే రావాలి. కే ఎక్కడ ఉంది, ఎక్స్ ఉంది, ఇక్కడ ఏది లేదు. పి ఇక్కడ ఉంది, ఇది లేదు. ఓకే, ఇక్కడ ఉందండి. టీ ఇక్కడ ఉందండి. కే ఇచ్చి 5 లెటర్స్ ఇచ్చాడు, అంటే కేఎల్ ఎంఎన్ ఓ, ఇక్కడ 5 లెటర్స్ రావాలండి. నెక్స్ట్ చూసినట్లయితే ఒక ప్రకటనలు ఇచ్చాడండి. ఏ ప్రకటన ఇచ్చినా ప్రశ్నకు జవాబు సరిపోతుందా లేదని నిర్ణయించామని చెప్పాడు. ఏం చెప్పాడు, మలేషియాలో
రైళ్లు ఖచ్చితమైన సమయానికి నడుస్తాయి అని చెప్పారు. మిస్టర్ ఎక్స్ రైలు కోసం గరిష్టంగా ఎంత కాలం వేచి ఉండాలి అని అడిగాడు. మాక్సిమం టైం ఎంతసేపు వెయిట్ చేయాలని అడిగాడు. అది కింద వాటిలలో ఏది ఉందో చూద్దాం ప్రకటనలు. ఫస్ట్, మిస్టర్ ఎక్స్ రైల్వే స్టేషన్కు పొద్దున 10 గంటలకు చేరుకున్నాడు అంటే 10 గంటలకు చేరుకున్నాడు. ఓకే, ఇది స్టార్టింగ్ టైము చూద్దాం. నెక్స్ట్, పొద్దున 11 గంటలకి ఒక రైలు ఉంది, తర్వాత రైలు 12 గంటలకు ఉంది. చూడండి, 10 o'clock వెళ్తే 11కో ట్రైన్ ఉంది, అది మిస్ అయింది అనుకోండి, 12కో ట్రైన్ ఉంది, ఇక్కడ 1 అవర్, ఇక్కడ 1 అవర్, అంటే మ్యాక్సిమం ఒక 2 అవర్స్ వెయిట్ చేయొచ్చండి. మ్యాక్సిమం ఒక 2 అవర్స్ వెయిట్ చేయొచ్చు. ఈ రెండు కలిపితేనే మనకు ఆన్సర్ వస్తుంది. అందుకే 2 సరిపోతాయి, 1 మరియు 2 సరిపోతాయి అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఫిగర్ సిరీస్ ఇచ్చాడండి, ఇది కూడా అనాలజీ టైప్ని. ఇది చూడండి, సేమ్ పైన అన్ని ఇలానే ఉంచాడు, దీన్ని రొటేట్ చేశాడు, ఎగ్జాక్ట్ ఇలా రొటేట్ చేశాడు. సేమ్ ఇవి కూడా ఇలానే ఉంటాయండి, ఇవి ఇలానే ఉంటాయి, దీన్ని ఇలా రొటేట్ చేస్తాడు. చూడండి, దీన్ని ఇలా రొటేట్ చేస్తాడు. చూడండి, ఇది ఉంది, ఇది అలా రొటేట్ చేసి ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది లేదండి. ఇది చూడండి, ఇక్కడ కలర్ ఉంది, ఎగ్జాక్ట్ ఇది కలర్ ఉంది, కలర్ లేదండి. ఇది కలర్ ఉంది, ఇది చూడండి చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉండాలి, మనకి ఇలా పెద్దగా రావాలి, అందుకే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ప్రకటనలు ఊహాగానాలు ఇచ్చాడండి. తక్షణం అమల్లోకి వచ్చేలా రైలు ఛార్జీలు 20% పెరిగాయి. 20% పెంచారంట, అంటే పెరిగాయంట. ఊహలు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారో మనం చూడాలండి. పెరిగినప్పటికీ ప్రజలు ఇప్పటికీ రైల్లోనే ప్రయాణించడానికి ఇష్టపడతారు. పెంచింది ఎందుకండి? వాళ్ళు అనుకునే కదా పెంచింది. వాళ్ళు ట్రైన్లో జనాలు పెంచినా కూడా మళ్ళీ ట్రైన్లోనే ట్రావెల్ చేస్తారు అనుకున్నారు కాబట్టి అనుకున్నారు. అందుకే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి. నెక్స్ట్, ఫస్ట్ ఊహ. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఇతర రవాణా మాధ్యమాలు కూడా వాటి ఛార్జీలు పెంచవచ్చండి. ఇక్కడ ఏమని ఇచ్చాడండి, వాటి గురించి అసలు డిస్కస్ చేయలేదు, సెకండ్ వేరే వాటి గురించి. అట్లాంటప్పుడు ఇది ఎందుకు కరెక్ట్ అవుతుందని కాదు. అందుకే ఊహ ఒకటి మాత్రమే అవ్యక్యమైనది అన్నట్టు ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఒక శ్రేణిలో భిన్నమైన అక్షరం ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఈ 3 సింబల్స్ అండి, ఇది ఒక్కటి మాత్రమే లెటర్, ఏ అనేది లెటర్ అండి, మిగతా అన్ని సింబల్స్, అందుకే ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్, డయాగ్రామ్ ఫుల్ఫిల్ చేయడం ఇచ్చాడండి, ఖాళీని పూరించమని. ఇది చూడండి, ఇలా చూసినట్లయితే దీన్ని ఇలా కలిపేసేయాలి, దీన్ని ఇది ఎలా ఉందో కూడా ఇది కూడా ఎగ్జాక్ట్ అలానే ఉంటుందండి. ఇలా ఇలా వచ్చేసి చూడండి, ఇలా వచ్చి ఇలా ఉన్నదే చూడండి. ఇంకా ఫస్ట్ ఉంది, సెకండ్ లేదు, ఇది అసలు 3 ఉన్నాయి, ఇది అసలు లేదు, ఇది అసలు లేదు, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, చార్ట్ చూడండి, కింద ఇవ్వబడిన పట్టికలు జాగ్రత్తగా అధ్యయనం చేసి కింద ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి ఇచ్చండి. ఇక్కడ నగరం ఇచ్చాడు, ABCD ఇచ్చారు, జనాభా, అక్షరాస్యత, నిరక్షరాస్యత, అక్షరాస్యులు, పర్సంటేజ్ ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇచ్చిన డేటా ఆధారంగా నగరం Cలో అక్షరాస్యుల శాతం ఎంత? C ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉందండి. మొత్తం జనాభా ఎంత? 150. అక్షరాస్యులు ఎంతమంది? అక్షరాస్యుల శాతం అడిగాడు, అక్షరాస్యులకు 50 అండి. 150లో 50 ఎంత పర్సెంటేజ్ అండి? 150లో 50 ఎంత పర్సెంట్ అంటే 50/100 ఇలా తీసుకోవాలి, అంటే బై 3 వస్తుంది, అంటే 33.3% అవుతుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ కూడా కింద ఇవ్వబడిన మళ్ళీ ఇదే డయాగ్రామ్ ఇచ్చాడు, పట్టికలు జాగ్రత్తగా అధ్యయనం చేసి కింద ప్రశ్న సమాధానం రాయండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ చూడండి, ఇయర్స్ ఇచ్చారు 2001 to 6, జీతము, ఆహారము, ఔషధం, పన్ను, ఇక్కడ అన్ని కాస్ట్లు ఇచ్చాడండి. 2001 to 6 మధ్యకాలంలో సంవత్సరానికి సగటు జీతం అడిగాడు. ఓ జీతం ఇక్కడ ఉందా, ఇవన్నీ యాడ్ చేసేసి బై 6 చేసామంటే సగటు వస్తుందండి. ఇవన్నీ యాడ్ చేద్దామా, ఇక్కడ 0 0, ఇక్కడ 5 6 11 అవుతుంది, 11 to 13 14 16 అవుతుందండి, 16 10 11 11 15 18 19 20 21 అవుతుందండి. ఇది టోటల్ అయింది. దీని ఏం చేయాలి, 21600ని 6తోని డివైడ్ చేసి అవుతుందండి. ఇదంతా 3600 అండి ఆన్సర్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, నెంబర్ సిరీస్ ఇచ్చాడు, దీంట్లో తప్పు ఏముందని అడిగాడండి. ఫస్ట్ 6 ఇచ్చాడు, 6కి వీటి గ్యాప్, 6కు 12 గ్యాప్ ఎంత అండి, 6 గ్యాప్. నెక్స్ట్ 12కి 20కి ఎంత గ్యాప్,
8 గ్యాపు. నెక్స్ట్ 20కి 32కి ఎంత గ్యాపు? 12 గ్యాపు. 32కి 42కి ఎంత గ్యాపు? 10 గ్యాపు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పెరిగింది. నెక్స్ట్ కూడా 2 పెరగాలి, అంటే ఇక్కడ 10 గ్యాప్ ఉండాలి. యాక్చువల్లీ అయితే 12 గ్యాప్ వచ్చింది, అంటే 20 తర్వాత ఏముండాలండి? 30 ఉండాలి. 30 ఉండాలి, కానీ 32 ఉంది. నెక్స్ట్ చూడండి, అలాగే 42 ఉంది. దీని గ్యాప్ ఎంత అవుతుంది? 12 గ్యాప్. ఎగ్జాక్ట్ సెట్ అవుతుంది కదండి. ఇక్కడ ఉండాల్సింది 32 కాదండి, థర్డ్ ఆప్షన్. అది తప్పు ఉంది, మిస్టేక్ అన్నమాట. నెక్స్ట్, ఇచ్చిన ప్రశ్నను పరిగణించండి మరియు ప్రశ్నలు సమాధానం ఇవ్వగలిగిన కింది ప్రకటనలో ఏది సరిపోతుందో నిర్ణయించండి అన్నాడు. ABCDE ఇచ్చాడండి. సహజ సంఖ్యలు అంట. సహజ సంఖ్యలలో బేసి సంఖ్యలు ఏవి? ఆడ్ నెంబర్స్ అని అడిగాడండి. ప్రకటనలో ఇచ్చాడు ABCDE అని సహజ సంఖ్యలు అంటండి. న్యాచురల్ నెంబర్స్ అని ఇచ్చాడు. ఓకే, ఇది పర్లేదు. దాంట్లో బేసి సంఖ్యలు ఎట్లా అని మనం ఒకే దాంతో జడ్జ్మెంట్ చేయలేము. బి అనేది ఒక ప్రధాన సంఖ్య. బి అనేది ప్రధాన సంఖ్య అంటే ఎట్లా చెప్పగలుగుతాం అండి? ఇప్పుడు బి అనేది 2 కావచ్చు, 3 కావచ్చు, 5 కావచ్చు, 7 కావచ్చు, ఇంకా కావచ్చు అండి. ఈ 2 తీసుకున్నాం అనుకో, ఇది ఆడ్ నెంబర్ అవుతుందా, నెక్స్ట్ ఎలా అవుతుందని చెప్పలేము. 3 కూడా కావచ్చు, అందుకే ఇది ఆడ్ నెంబర్ అవుతుందని చెప్పలేమండి. అందుకే ఈ 2 సరిపోవు. 2 కలిపినా సరిపోవు, ఇండివిజువల్ కూడా సరిపోవండి. అందుకే ఫస్ట్ ఆప్షన్ 2 సరిపోవండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పటం ఇచ్చాడు. నీటి అంటే వాటర్ ఇమేజ్ అడిగాడండి. అంటే వాటర్ ఇమేజ్ అంటే కింద వస్తుంది, ఎగ్జాక్ట్ కింద. అంటే రైట్ లెఫ్ట్ ఏం మారవండి. ఇక్కడ ఉన్నది ఇలానే ఉంటుంది చూడండి, ఇక్కడ ఇలానే ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ లేదండి, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇది చూసినట్లయితే ఇది పైకి కిందికి వస్తుందండి. ఇది చూడండి, ఇది ఎగ్జాక్ట్ ఉంది, ఇది లేదు, ఇది కాదు. అంటే ఫస్ట్ ఆప్షన్ అంటే ఏ అండి. నెక్స్ట్, వాదనలు ఊహాగానాలు ఇచ్చాడండి. అతను ఆమె మేనేజ్మెంట్ చదవాలనుకుంటే, ఎవరన్నా అతను కానీ ఆమె కానీ మేనేజ్మెంట్ చదవాలనుకుంటే ఐఐఎంలో చేరాలని ఎక్స్కి వై సలహా ఇచ్చాడంటండి. ఎక్స్కి ఎవరు ఇచ్చారు? వై సలహా ఇచ్చాడు. అది చేరొచ్చు, పర్లేదు, ఐఎంఏఎంలో చేరు అని ఇచ్చాడంటండి. ఊహలు ఏమున్నాయి? ఏమనుకుంటాడు తను? ఐఏఎం మంచి మేనేజ్మెంట్ విద్యను అందిస్తుంది. అందుకే కదండి చెప్పింది తను, అందుకే కదా చెప్పిండు ఐఏఎంలో చేరమని. ఇస్తుంది కాబట్టి ఫస్ట్ ఓకే. వై ఇచ్చిన సలహాను ఎక్స్ వింటుంది. సలహా ఎవరైనా మనం ఎందుకు ఇస్తామండి? ఒకరికి సలహా ఇచ్చినామంటే వాడు వింటాడు అనే కదండి మనం ఇచ్చేది. అందుకే ఇది కూడా, అందుకే 2 వర్కౌట్ అవుతాయండి. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇది చూడగానే ట్రయాంగిల్స్ ఎన్ని ఇచ్చారని అనుకుంటామండి. ఇక్కడ క్వశ్చన్ చదవం మనం ఫస్ట్. ఇచ్చిన బొమ్మలో నిర్మించడాన్ని సరళ రేఖల కనీస సంఖ్య అని అడిగాడు. ఇది చూడాలి ఫస్ట్. ఇది ఇయగానే 1 2 3 అని వేసేసుకొని చేసేస్తాం మనం. ఇది చూసినట్టయితే ఇక హారిజాంటల్ చూద్దాం, అడ్డంగా చూద్దాం. 1 2 3, ఇది 4 అండి, ఇది 5, ఇది 5 అయిపోయింది. ఇది చూడండి, కింద చూద్దాం. 5 6 7 8 9 అయిపోయిందా? ఇది 10, ఇది 11 అండి. చూసామా ఎన్ని వచ్చాయండి? 11, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, దిగువ ఉన్న ప్రతి బొమ్మను ఒకసారి మాత్రమే ఉపయోగించండి మరియు 3 సమూహాలను రూపొందించండి. అలాగే ఏర్పడిన 3 గ్రూపులని చేయండి అని అన్నారు. ఇది చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 3 పేర్స్ ఇచ్చారండి. ఇక్కడ చూడండి, ఇలా ఇలా ఇచ్చారు. మన ఆప్షన్ త్రూ వెళ్ళినా బెటర్గానే ఉంటుంది, ఇలా చేసినా బెటర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక డయాగ్రామ్ లోపల ఇంకో డయాగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు. మిగతా వాటిలో వేట్లో చూడండి, అంటే 1 3 9 అనేది ఒక పేర్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ డివైడ్ చేశాడు, ఇక్కడ డివైడ్ చేశాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ డివైడ్ చేశాడు. ఈ 3 ఒక పేరు అనమాట. ఇక్కడ చూడండి, ఏంటిది 2 5 6, ఇది ఒక పేరు. మిగిలినవి చూడండి, ఒక పెద్ద డయాగ్రామ్ ఇచ్చి దానిపైన పక్కన చిన్నగా ఇచ్చాడు. ఇదో డయాగ్రామ్ చూడండి, ఇది కూడా 7 అలానే ఇచ్చాడు, 8 అలానే ఇచ్చాడు. అంటే ఏంటంటే 4 7 8 ఇలా చూసుకోవాలండి. లేదా ఆప్షన్ త్రూ వెళ్ళినా సరిపోతుంది. ఇక్కడ చూడండి 1 3 9, ఇది ఒక్కటి తప్ప ఏం లేదండి. చూడండి, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏంటి? అనాలజీ ఇచ్చాడు. సేమ్ పీపుల్ అంటండి, పీపుల్ పర్సన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? న్యూక్లియస్ ఇచ్చాడు. పీపుల్ అనేది ఏంటండి? ప్లూరల్ అండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సింగులర్ ఇచ్చాడు. పర్సన్ అనేది సింగులర్ అండి. ఇక్కడ చూడండి, న్యూక్లియస్ న్యూక్లియై అనేది ప్లూరల్ అండి, న్యూక్లియస్ అనేది సింగులర్. ఇక్కడ చూడండి, రేడియై, ఇది ప్లూరల్,
రేడియస్ అనేది సింగులర్. రేడియస్ ఎంత అని అడుగుతాం కదా అంటే సింగులర్ అండి. ఇక చూడండి క్యాక్టస్ చూడండి ఇది అవుతుందండి. ప్లూరల్ అవుతుంది. ఇది క్యాక్టస్ అనేది సింగులర్ అండి. ఫంగస్ అనేది సింగులర్. ఫంగై అనేది ప్లూరల్ అండి. మనకు కావాల్సింది థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ కూడా అనాలో ఇచ్చండి. ప్రాచీనం అంటే ఏంటండి? పాతది. సేమ్ సినానిమ్ అంటే దుప్పటి అంటే ఏంటిది? మెత్తని బొంత. దుప్పటి అంటే మెత్తని బొంతే కాదండి, దిండు కాదు, పడక కాదు, మంచం కాదండి. అందుకే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ప్రకటనలు తీర్మానాలు ఇచ్చాడు. కొంతమంది నటులు వ్యాపారవేత్తలు. ఇది ఆల్రెడీ చేసాము కదా మనం, మిస్టేక్లో వచ్చింది. నెక్స్ట్ వన్ దిశలు ఇచ్చాడండి. సమర్థ్ తూర్పు వైపు 10 కిలోమీటర్లు నడిచాడంటండి. తూర్పు వైపు ఇక్కడ ఉన్నాడు అనుకోండి. సమర్థ్ తూర్పు వైపు నడిచాడండి. 10 కిలోమీటర్స్ నడిచాడు. కుడి మలుపుకు తీసుకున్నాడు. కుడి మలుపు ఇక్కడ నుంచి కుడి అంటే ఎటు అవుతుందండి? ఇటు సైడ్ అవుతుంది. ఇటు 8 కిలోమీటర్స్ నడిచాడండి. మళ్ళీ ఎడం వైపు వెళ్ళాడంటండి. ఎడం వైపు అంటే ఇటు సైడ్ అవుతుంది. 6 కిలోమీటర్స్ నడిచాడు. సమర్థ్ తన ప్రారంభ స్థానం నుంచి ఏ దిశలో ఉన్నాడు అంటే ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి ఏ దిశలో ఉన్నాడంటే ఇలా తీసుకుంటే ఆగ్నేయ దిశలో ఉన్నాడండి. ఆగ్నేయ దిశలో ఉన్నాడు. నెక్స్ట్ వన్ సమర్థ్ సేమ్ డైరెక్షన్స్ ఇచ్చాడు. సమర్థ్ ఉత్తరం వైపు 10 కిలోమీటర్లు నడిచాడు అంటండి. 10 మీటర్ల ఉత్తరం వైపు 10 మీటర్లు నడిచాడు. అక్కడి నుంచి కుడి వైపు తీసుకుని 4 మీటర్లు నడిచాడు. ఇక్కడ కుడి అంటే రైట్ సైడ్ ఇలా 4 మీటర్లు వెళ్ళాడు. మరియు ఆ తర్వాత ఎడం వైపు వెళ్ళాడు అంటండి. రైట్ ఇది లెఫ్ట్. ఎడం వైపుకు 6 కిలోమీటర్లు వెళ్ళాడు. 6 కిలోమీటర్స్ వెళ్ళాడు. చివరిగా అతను ఏ వైపు ఉన్నాడు? ఇదే వైపు అండి. ఇదే వైపు నార్త్ అంటే ఉత్తరం వైపు. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ వెన్ డయాగ్రామ్ ఇచ్చాడండి. దిగున వెన్ రేఖాచిత్రంలో క్రమశిక్షణ అంటే ఏంటి? డిసిప్లిన్ లేని అంటే ఇది అవసరం లేదండి. ఈ డయాగ్రామ్ మొత్తం తీసేయచ్చు. అంటే ఇదంతా అవసరం లేదు మనకు. దీంట్లో వచ్చే వాళ్ళంతా అవసరం లేదు మనకు. లేని అథ్లెట్లు ఎంతమంది సూచించవచ్చు? అథ్లెట్లు అంటే ఎవరండి? వీళ్ళు ఈ రౌండ్లో ఉన్న వాళ్ళు తీసుకోవాలండి. ఓన్లీ రౌండ్లో ఉన్న వాళ్ళతో తీసుకోవాలి. ఇక్కడ 7 ఉన్నారు. 7 + 4 + 5 ఎంత అవుతుందండి? 16 అవుతుంది. వీళ్ళు 16 అండి. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ఇచ్చాడండి. ఇచ్చిన శ్రేణిలో దాని ఎడమవైపు ఉన్న సంఖ్యతో భాగించబడకుండా ఉండే 8 అన్నమాట. దీంతో భాగించబడద్దు. కుడివైపు ఉన్న సంఖ్యతో పూర్తిగా భాగించబడాలి. దీంతోనే భాగించబడాలి. ఇదేమో భాగించబడాలి, దీంతో భాగించబడద్దు అనమాట. ఇది భాగించబడాలని. ఇక్కడ చూడండి 8s ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. ఎడం వైపు దాంతో భావించబడుతుంది. అంటే ఇది తీసుకోవద్దు. ఇక్కడికి వచ్చాక ఇక్కడ 8s ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి 5, 8, 8 5, 8, 8 దీంతో డివైడ్ అవుతుంది, కానీ దీంతో డివైడ్ కాదండి. ఎన్ని పేర్స్ ఉన్నాయి? ఒక్క పేరు మాత్రమే ఉందండి. అంటే ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ప్రకటన తీర్మానం ఇచ్చాడు. రాజకీయ నాయకులకు పేదరికం అర్థం కాకపోవడం, పేదలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏమీ తెలియకపోవడం వల్ల పేదరికం పెరిగిపోతుంది. రాజకీయ నాయకులకంట పేదరికం అర్థం కాకపోవడం వల్ల, అంటే వాళ్ళకి ఏం తెలియదు కానీ వాళ్ళు పెద్దగా పేదలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియకుండా వాళ్ళు పేదలు పెరిగిపోతున్నారు అంటండి. తీర్మానం ఇచ్చాడు. రాజకీయ నాయకులందరినీ మార్చాలంటాడు. దానికోసం రాజకీయ నాయకులందరూ మార్చుకుంటూ కూర్చుంటే ఎలా అండి? రాజకీయ నాయకులందరూ దుర్భర పరిస్థితి జీవించాలని కోరాలని ఉంటుందండి. ఇలా ఇది వర్కౌట్ కాదు, ఇది వర్కౌట్ కాదు, ఏమన్నా ఉందా అండి? అలా చేయకూడదు కదా అసలు. రెండు అది వర్కౌట్ కావు. ఇక్కడ చేయాల్సింది రెండు అనుసరించలేదు. థర్డ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వన్ డయాగ్రామ్ ఇచ్చాడు, ప్రాబ్లం ఇచ్చాడు. ఖాళీ స్థలం సరి అయిన సమాధానం ఏమన్నాడు అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్ ఇచ్చాడు, దానికి ఇంటూ చేశాడండి. దానికి ఎక్స్ట్రా ఇంటూ యాడ్ చేశాడు. దానికి ఇక్కడ రౌండ్స్ యాడ్ చేశాడు 4. చూడండి ఇక్కడ కూడా సేమ్ ఇలా ఇచ్చాడు. దానికి ఇంటూ యాడ్ చేశాడు. దానికి 4 డాట్స్ యాడ్ చేశాడు. ఇక్కడ చూడండి ఇంటూ యాడ్ చేశాడు. ఇక్కడ 4 డాట్స్ యాడ్ చేస్తే అయిపోతుందండి. రౌండ్లో సెకండ్ ఆప్షన్ మాత్రం అలా యాడ్ చేశాడు. అంటే బి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పాయింట్ ఏజెస్ నుంచి ఇచ్చాడండి.
సాయి మరియు సతీష్ల ప్రస్తుత వయసులు 5:4 నిష్పత్తిలో ఉన్నాయంటండి. 3 సంవత్సరాల తర్వాత, అంటే 3 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఏంటంటే 11:9 అవుతుంది. అయినా సతీష్ ప్రస్తుత వయసు ఎంత? సతీష్ ఎక్కడండి? సతీష్ అనేది 4 పార్ట్స్. ప్రజెంట్ ఏజ్ అడిగాడండి. ప్రజెంట్ అంటే 4తో డివైడ్ అయ్యేది ఉండాలండి. 4తో డివైడ్ అయ్యేది ఏంటంటే చూడండి, 22 కాదు, 23 కాదు, 21 కాదు, ఓన్లీ 24 మాత్రమే అవుతుంది. అందుకే 4th ఆప్షన్. ఇలా కాకుండా జనరల్గా చేయాలనుకుంటే ప్రజెంట్ 5:2 అండి. 5:2 ఏం చేశాడు? 5:2 ఇక్కడ 5 అండి. 5x తీసుకోవాలి, ఇక్కడ బై 4x తీసుకోవాలి. 8 years ఎగో అనమాట. 3 సంవత్సరాల తర్వాత అంటే 3 years +3 తీసుకొని ఇక్కడ +3 తీసుకోవాలండి. ఇక్కడ 11/9 అండి. దీన్ని సాల్వ్ చేస్తే వచ్చేస్తుందండి. దీన్ని సాల్వ్ చేయండి. 5 9 5 ఎంత అండి? 45. 45 ఇది 44. ఇది 45 44 అంటే ఒక్క ఎక్స్ మిగులుతుంది. ఇక్కడ 9 3 27. ఇది 27, ఇక 33. 33 - 27 అవుతుందండి 6 అవుతుంది. ఈక్వల్ 6. x ఈక్వల్ 6 అండి. మనం ఏమడిగాడు? సతీష్ ఏజ్ అడిగాడు, అంటే 4. 4 × 6 ఎంత అండి? 24 years. 4th ఆప్షన్. ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్, 2 భిన్నాలు ఇచ్చాడు. 2 భిన్నాల మొత్తం 5/6 అంటండి. వాటిలో ఒకటి ఇచ్చాడు. రెండో భిన్నం ఏంటి అని అడిగాడు. అట్లాంటప్పుడు దీంట్లో నుంచి తీసేస్తే ఇంకో భిన్నం వచ్చేస్తుంది కదండి. 5/6 - 3/4 చేస్తే ఏమొస్తుంది? ఇది 12 అవుతుంది. ఎల్సిఎం 2 2 5 10. ఇది 9 అవుతుంది. అంటే ఏంటండి? 1/12. ఇంకో భిన్నం, 4th ఆప్షన్. నెక్స్ట్ వన్, కొనుగోలు. అంటే ఒక వ్యక్తి వస్తువుని 60 రూపాయలకు కొనుగోలు చేసి దాన్ని 20% లాభంతో విక్రయిస్తే ఆ వస్తువు యొక్క విక్రయ ధర ఎంత? సేల్ చేసింది 100కి. 100కి 60 అయితే 125కి ఎంత అని అడిగానండి. అంటే ఇది 5 అవుతుంది, ఇది 4 అవుతుంది. 4 15 60 అండి. 15 5 ఎంత అండి? 75 రూపీస్కి. 75 రూపీస్కి ఆన్సర్ అండి. 3rd ఆప్షన్. పార్థివ్ కంటే క్రిష్ 5 ఏళ్ళు చిన్నవాడు అంటండి. అంటే క్రిష్ 5 ఏళ్ళు చిన్నవాడు అంటే ఇలా తీసుకోవచ్చు అండి, ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే 8 ఏళ్ల క్రితం 3 రెట్ల క్రిష్ వయసు చూడండి 3. 3 రెట్ల క్రిష్ వయసు ఏంటిది? 8 ఏళ్ల క్రితం కాండి. K - 8 తీసేసుకోవాలి. తీసేసుకుంటే పార్థివ్ వయసు యొక్క 2 రెట్ల వయసు అంటే పార్థివ్ వయసు ఎంత అండి? 2 రెట్లు తీసుకొని పార్థివ్ వయసు P - 8 అండి. రెట్ల కంటే 10 సంవత్సరాలు ఎక్కువ అంటండి. ఎవరిది ఎక్కువ? క్రిష్ది ఎక్కువ అంటండి. అదేదో ఇటు యాడ్ చేసినాం అనుకో ఈక్వల్ అవుతుంది. ఆ 10 ఇటు యాడ్ చేస్తే ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ 3K అండి. ఇక్కడ 3K అవుతుంది, -24 అవుతుంది. ఇక్కడ 2P అవుతుంది, -16 అవుతుంది, +10 అవుతుంది. ఇక్కడ 3K -2P ఈక్వల్ ఎంత? 24 ప్లస్ అడిపోతుంది. ఇక్కడ ఎంత మిగులుతుందండి? ఇక్కడ -6 ఉంటుంది. ఆ +24 ఇటు వస్తే ఏమవుతుంది? 18 అవుతుంది. 18 ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒకటి ఇచ్చాడు. మనం ఏమడిగాడు లాస్ట్లో? క్రిష్ వయసు అడిగాడు. అంటే K = ఏం తీసుకోవచ్చు? K = ఏం తీసుకోవచ్చు? K = P - 5 తీసుకోవచ్చు కదా. P - 5ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 3K ఇక్కడ P ప్లేస్లో K ప్లేస్లో P ప్లేస్లో ఏం తీసుకోవచ్చు? K + 5 తీసుకోవచ్చు. ఓకే, కృష్ణ కావాలి కదా మనకు. K + 5 తీసుకొచ్చాడు. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 3K అవుతుంది, -2K అవుతుంది, -10 అవుతుంది. ఇక్కడ 10 = 18 అవుతుంది. ఇక్కడ 3K ఏమవుతుంది? K అవుతుంది. K = ఏమవుతుంది? 10 అటు వెళ్తే 28 అవుతుందండి. కృష్ణ ఏజ్ ఎంత అండి? 28. చూడండి, 3rd ఆప్షన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2 దశాంశాల లబ్ధం ఇచ్చాడండి. ఎంత? 0.768 అండి. ఒకటి ఇచ్చాడు ఏంటిది? 1.6 అయితే మరొకటి ఏంటి అని అడుగుతాం. ఇది ఏంటండి? 0.768 కదండి. ఏదండి? ఎక్స్ ఒకటి, దీన్ని 1.6తోనే చేస్తే మల్టిప్లికేషన్ చేస్తే ఇది వస్తుందంటండి. మనం లాస్ట్ డిజిట్ చూద్దాము. 8 రావాలంటే దేంతో మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది? 6 అనేది 8తో చేస్తే వస్తుందా? వస్తుంది. 7తో చేస్తే వస్తుందా? 2 వస్తుంది, రాదండి. 2తో చేస్తే వస్తుందా? రాదండి, 2 వస్తుంది. ఇది ఎంతో చేస్తే రాదండి, ఇది మాత్రమే వస్తుంది. కావాలంటే మీరు చేసి చూడండి. నెక్స్ట్ వన్,
ఈ కింది సంఖ్యలో ఏది ఖచ్చిత వర్గం అని అడిగాండి. స్క్వేర్ ఇది చూడండి 21 స్క్వేర్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదండి. అలా నెక్స్ట్ వన్. ఇక్కడ ట్రైన్స్ ఇచ్చాడండి. 150 మీటర్ల పొడవు గల రైలు గంటకు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందంటండి. 42 సెకండ్లలో ప్లాట్ఫామ్ను దాటుతుంది. అయినా ప్లాట్ఫామ్ వేగం ఎంత అని ఇచ్చాడు. ఇక్కడ ప్లాట్ఫామ్ది రెండు. నార్మల్గా ట్రైన్ ప్లాట్ఫామ్ది రావాలంటే దీన్ని తీసుకుంటే సరిపోతుందండి. రెండు రైలు పొడవు, ప్లాట్ఫామ్ పొడవు రెండు ఉండేది ఎక్కడండి? ఇక్కడ 54. దీన్ని మీటర్స్ మార్చుకోవాలంటే 5/18 చేయాలండి. ఇక్కడ 42. 18 3 is 54 అండి. ఇది ఒక 50. ఇది ఎంత అండి? 210. 210 3 is ఎంత అండి? 630. ఇది రెండు అండి. ఇది రైలు ప్లస్ ప్లాట్ఫారం రెండు ఉంటాయండి. మనకు ఆల్రెడీ రైలు ఎంతో తెలుసండి. ఇది ఎంత అండి? 150. మనకు ప్లాట్ఫామ్ కావాలంటే దీంట్లో నుంచి తీసేస్తే అయిపోతుంది. 630లో నుంచి 150 తీసేస్తే అయిపోతుంది. ఎంత అండి? 480. ఆన్సర్. ప్లాట్ఫామ్ పొడవు ఎంత అండి? 480. 4th ఆప్షన్. నెక్స్ట్ వన్. క్యాలిక్యులేషన్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ డివిజన్ తీసేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది 3 అవుతుంది అంటే ఇక్కడ 3 ఉంటుంది. ఇక్కడ -3 అవుతుంది. ఇక్కడ -3 అవుతుంది. ఇంకో 345 నుంచి -3 తీస్తుందంటే ఏమవుతుందండి? 342 అవుతుంది. ప్లస్ 122 యాడ్ చేస్తే సరిపోతుందండి. లాస్ట్ డిజిట్ 4 రావాలి, ఇక్కడ 4 రావాలి, ఇక్కడ 6 వచ్చేసి 464 అండి. 4th ఆప్షన్. నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి, లాభ నష్టాలు ఇచ్చాడు. 10% లాభంతో ఒక వస్తువును అమ్మక ధర 420 అండి. 440కి అమ్మితే 10% లాభం వచ్చిందంట. అదే వస్తువుని 370కి అమ్మితే వచ్చే నష్ట శాతం ఎంత అని అడిగాడండి. ఇప్పుడు 410కి అమ్మితే ఎంత వచ్చిందండి? 110% వచ్చింది. అయితే 370కి ఎంత అని అడిగాడు. 0 క్యాన్సిల్ అవుతుంది. 11 10s 11 4s అవుతుంది. ఇక్కడ చూడండి, 4 9s 4 8s అండి. 4 8s 4 9s 4 9s 4 9s 36 అండి. ఇక్కడ ఏమవుతుంది? 10 ఉంటుంది. 10 ఉంటే ఏమొస్తుంది? 4 2s 4 2s తర్వాత సంథింగ్ వస్తుందండి. ఇక్కడ చూడండి, 7 పాయింట్ సంథింగ్ ఉండాలి. 7 పాయింట్ సంథింగ్ ఉందండి. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ ఉందండి. చూడండి, 7 పాయింట్ సంథింగ్ ఉంది. ఒక్కటి మాత్రం ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్. ఇక్కడ ఒక పరుగు పందెం రేసెస్ ఇచ్చాడు. 900 మీటర్ల పరుగు పందెంలో సతీష్ కిరణ్ పై, ఇక్కడ ఏంటండి? సతీష్ కిరణ్, ఇక్కడ మూడోవాడు ఏంటంటే రాహుల్. ముగ్గురు ఇచ్చాడు. సతీష్ కిరణ్ పై 270 మీటర్లతో, అంటే 200 మీటర్లు అంటే తినెంత? 900. 270 తీసేస్తే ఎంత అవుతుందంటే 300 చేసి 630 అవుతుంది. రాహుల్ పై 340 అంటండి. 300 తీసేస్తే ఎంత అండి? 600. 600 నుంచి 40 తీసేస్తే 560 అండి. 560. ఇక్కడ ఏమడిగాడు? విజయం, తేడాతో విజయం సాధించాడు. అదే పరుగు పందెంలో రాహుల్ని కిరణ్ ఎన్ని మీటర్ల తేడాతో ఓడించాడు? రాహుల్ని కిరణ్ అన్నాడు. కిరణ్ మెయిన్ అండి. ఇది డిఫరెన్స్ ఎంత అండి? ఇలా డిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఇది ఒక 40 70 అవుతుందండి. డిఫరెన్స్ 70. నెక్స్ట్ ఇక్కడ తేడా తీసుకోవాలి. కింద ఎవరు గెలుస్తున్నారు? రాహుల్ని కిరణ్ కదా, కిరణ్ ఓడిస్తున్నాడు కాబట్టి కిరణ్ తీసుకోవాలండి. 630. మొత్తం డిస్టెన్స్ అంతే. మొత్తం ఎంత అండి? రేసు 900 × 900 తీసుకోవాలండి. ఇప్పుడు వచ్చేస్తుంది. ఇది చూడండి, 7 ఇది 9s అండి. 9 ఇది 100s. 100 మీటర్స్ తేడాతోని ఓడిస్తాడండి. ఎవరు? కిరణ్ని రాహుల్ ఓడిస్తాడు. రాహుల్ని కిరణ్ ఓడిస్తాడు అనమాట. చూడండి, సెకండ్ ఆప్షన్ ఇలా అనమాట. నెక్స్ట్ వన్. ఇక్కడ సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా = 5 ఇచ్చాడండి. మరియు 0 degrees అంటే 0కి 9కి మధ్యలోనే ఉంటుంది అంటండి ఇది. అంటే x = ఏమని అడిగాడు. ఇక్కడ చూడండి, మనకు ఒక స్టాండర్డ్ ఫార్ములా తెలుసా అండి? సీకెన్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా = ఏమవుతుందండి? 1 అవుతుంది. ఇది ఒక మనకు బాగా తెలుసు కదండి.
దీంట్లో ఇది సీకెండ్ స్క్వేర్ టీటా అయిందనుకో ఏమవుతుందండి, ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ టీటా, ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ చూడండి 2 తీసేసుకొని 1 ప్లస్ tan స్క్వేర్ టీటా, ఇక్కడ అయిపోయిన తర్వాత మైనస్ tan స్క్వేర్ టీటా, tan స్క్వేర్ ఎక్స్ తీసుకున్నాను, నేను టీటా తీసుకున్నాను, ఏం కాదు పర్లేదు. 5 అండి. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 2 tan స్క్వేర్ టీటా, tan స్క్వేర్ తీసి ఒకటే tan స్క్వేర్ ఉంటుందండి. ఇక్కడ ఏమవుతుంది 2 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 అవుతుందండి. ఇక్కడ ఏమవుతుంది tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 3 అవుతుంది. 5 మైనస్ 2 అంటే 3 అవుతుంది. tan ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, tan ఎక్స్ ఈజ్ ఈక్వల్ √3 అవుతుంది. ట్యాన్లో √3 ఎప్పుడు వస్తుందండి, 60లో వస్తుంది. tan 60లో మాత్రం వస్తుంది. tan 60 ఈజ్ ఈక్వల్ √3. అందుకే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 60 degrees. ఆప్షన్ ఇస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, నెలసరి ఆదాయాలు ఇచ్చాడండి, పర్సెంటేజ్ ఇచ్చాడు. నెలసరి ఆదాయంలో 15% ఇంటి అద్దె కంటే అండి, మరియు మిగిలిన మొత్తంలో మిగిలింది ఎంత అండి 85% మిగులుతుంది. మొత్తంలో 60% ఇంటి ఖర్చులో చేసిండు, 60% ఇంటి ఖర్చులో చేసేసాడు. అతను 2210 రూపాయలు పొదుపు చేశాడంటే 60 ఖర్చు పెట్టాడంటే ఇంకెంత మిగిలిందండి, ఇంకో 40% మిగిలింది కదండి. ఆ 40% తీసుకుంటే సరిపోతుంది. ఆ 40% ఇదంట. 40% తీసేసుకుంటే 0 0 క్యాన్సిల్ అవుతుంది. 2 2s 2 5s అండి, 5 17s 17 2 ఎంత అంటే 34. ఈ 34 ఏంటండి, ఈ 34కే 2210 కదండి. అయితే నెలసరి ఆదాయం ఎంత, అయితే ఇక్కడ చూడండి 34కే 2210 అవుతే 100కి ఎంత చూడండి, 17 2s 17 1s 17 3s 51 0 అవుతుందండి. ఇక్కడ 265s, ఇక్కడ 65 100 ఏమవుతుంది 65 100. ఆన్సర్ ఎంత అండి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఒకటి ఇచ్చాడండి, భిన్నాలు ఇచ్చాడు. 4/7 భిన్నం కంటే ఎంత ఎక్కువ ఉందో, 4/7 కంటే ఎంత ఎక్కువ ఉందో, ఇది ఎక్కువ అనమాట, ఉందో 5/6 కంటే అంతే తక్కువ ఉంటుంది అంటండి. 5/6 కంటే అంతే తక్కువ ఉంటుంది. ఇక్కడ భిన్నం ఉంటుందండి, ఆ భిన్నాన్ని కనుక్కోమని చెప్పాడు. ఇక్కడ ఏ అని అనుకుందాం మనం. ఇక్కడ చూసినట్లయితే చిన్న చిన్న భిన్నాలు అయితే మనం చూసుకోవచ్చు అండి. 2/3 లేకపోతే 1 సంథింగ్ ఏమైనా ఉంటే మనం వెంటనే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చేయొచ్చు. ఇది అలా చేయకుండా మనం ఏం చేద్దామంటే, ఇది పెద్ద భిన్నం కదా, దీనికంటే ఇది పెద్ద భిన్నం, దీనికంటే ఇది పెద్ద భిన్నం, అట్లా చూడండి ఈ రెండు ఈక్వల్ చేద్దాం. ఇక్కడ ఏ అయినా భిన్నం తీసుకుందాం మనం. 4/7 ఈజ్ ఈక్వల్ టు 5/6 మైనస్ ఏ అండి. ఇక్కడ ఎల్సిఎం అవుతుంది, ఇక్కడ 7 అవుతుంది. ఇక్కడ చూడండి 7a మైనస్ 4/7 అండి. ఇక్కడ చూడండి 5 మైనస్ 6a/6, ఇది ఎల్సిఎం అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి 7 6 ఎంత అండి 42, ఇది -42 అవుతుంది. ఇక్కడ చూడండి -42. ఇక్కడ చూడండి 6 7 ఎంత 42, ఇది +42. ఈ రెండు ఆపోజిట్లో ఉన్నప్పుడు మనం ప్లస్ మైనస్ ఉంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి. అందుకే ఇది 84 అవుతుందండి. 84a అవుతుంది. రెండు ఆపోజిట్ ఉంటే యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి 7 5s, ఇక్కడ ఏమవుతుంది 35 వచ్చింది. ఇక్కడ చూడండి ఇది కూడా ఆపోజిట్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇది కూడా యాడ్ చేయాలి. 6 4 24, ఇక్కడ ఏమవుతుంది 59 అవుతుంది. 59 అవుతుంది. ఏజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మనకు కావాల్సిన భిన్నం ఏదండి 59/84. చూడండి వచ్చేసిందా, ఇలా సింపుల్ అండి. 59/84 ఎక్కడ ఉందండి, ఫస్ట్ ఆప్షన్ చూసారా, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ వన్, ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 -2 ఇంటూ ఇది ఇచ్చాడు చూడండి, మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 16 వస్తుంది. ఇక్కడ ఏంటండి 19 - 16 ఎంత అవుతుందండి 3 వస్తుంది. ఇక్కడ 3 వస్తుంది, A3 + 3 వస్తుంది. -4 × 3 ఎంత అండి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది -12 అవుతుంది. ఆన్సర్ ఈజ్ -12, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, 5 త్రిభుజాకార సంఖ్యల సగటు ఏమిటి అని అడిగాడండి. ఇది డిఫరెంట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ని మ్యాక్సిమం ఎవరు చేయరు. త్రిభుజాకార సంఖ్యలు కనుక్కోవాలంటే దానికి ఫార్ములా ఉంటుందండి. xn = n × n+1/2 అని ఉంటుందండి. n = 1 తీసుకున్నాం అనుకో,
n ఈజ్ ఈక్వల్ 1 అంటే n ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటే ఇక్కడ 1 వస్తుందండి. n ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే ఇక్కడ 3 వస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది 5 వస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే 4 5 అంటే 10 వస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటే ఇక్కడ 15 వస్తుందండి. ఇలా ఉంటుంది. అయితే మొదటి 5 అడిగాడండి. చూడు 5 ఇక్కడ ఉన్నాయి కదండి, ఇవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తుంది 1 + 3 + 5 + 10 + 15 ఇది 25 అండి. 25 30 34 బై ఎంత అండి, ఎన్ని 5 ఉన్నాయి. ఇక్కడ 6 వస్తుంది చూడండి, ఇక్కడ చూసుకోలేదు, ఇక్కడ 6 వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 6 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 35/5 అవుతుంది. 35/5 అవుతుంది ఏమవుతుంది 7 వస్తుంది. ఇక్కడ 7 అండ్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ మీరు చూడండి, నేను ఒక డయాగ్రామ్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈ డయాగ్రామ్ చూడండి, T1 = 1 అండి. ఇక్కడ ఇదనమాట మనం చెప్పాం కదా ఇంతకుముందు. ఇంకోటి ఇటు ఇలా డయాగ్రామ్స్ అండి. ఎటు చూసినా కూడా ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఎక్కడ ఉంటుంది చూడండి. ఇటు 2 ఉన్నాయి, ఇటు 2 ఉన్నాయి, ఇటు 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇటు 3 ఉన్నాయి, ఇటు 3 ఉన్నాయి, ఇటు 3 ఉన్నాయి. ఎటు చూసినా ఇటు 4 ఉన్నాయి, ఇటు 4 ఉన్నాయి, ఇటు 4 ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది 6 వచ్చింది, 1 3 6 10 ఇక్కడ 15. ఇది చూడండి సేమ్ ఉంటాయి. ఎటు చూసినా కూడా ఈక్వలేటర్ ట్రయాంగిల్ లెక్క వస్తుందండి. ఎటు చూసినా ఈక్వలేటర్ ట్రయాంగిల్ లెక్క వస్తుంది. ఇది అనండి. దీప్తి కప్పు సెట్నని 175 రూపీస్ కొన్నదంటండి. అయితే పాత స్టాకులను తీసివేయడానికి ఎంతండి 161కి క్లియర్ చేయడానికి, తర్వాత దాన్ని విక్రయించాల్సి వచ్చిందంటండి. ఆమె భరించిన నష్టం ఇంత కొనాల్సింది ఇంత కొనేసిందంట, ఇంతకు తీసుకుందంట. అయితే ఎంత అమ్మిందంట. అయితే ఎంత నష్టం అనేటండి. ఈ డిఫరెన్స్ ఎంత అండి 14. అసలు కొన్నది ఎంత అండి 175కి. పర్సెంటేజ్ అంటే 100 తీసుకోవాలి. 25 4s 25, అది ఒక 4, ఇది ఒక 3 అండి 7. ఇది 7 2s 4 2s ఎంత అండి 8% నష్టం. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇక్కడ మళ్ళీ టీటాస్ ఇచ్చారండి. కొసీకెన్ టీటా ప్లస్ కాట్ టీటా = 2. అయితే కాట్ టీటా అడిగాడండి. ఇక్కడ మనకు గుర్తుందో లేదో ఇక్కడ చూడండి, కొసీకెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా = 1 అండి. 1 కదా. ఇక్కడ ఏముంది a + b హోల్ స్క్వేర్ చూసారా, a స్క్వేర్ ఇక్కడ చూసారా. నార్మల్గా అయితే a స్క్వేర్, ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి a స్క్వేర్ - b స్క్వేర్ ఫార్ములా లెక్క చూడండి. a స్క్వేర్ - b స్క్వేర్ ఇక్కడ a + b a - b రెండు తీసుకోవచ్చు కదా. a - b = 1 అండి. ఇక్కడ a + b అంటే ఇది తీసుకున్నాం. ఇక్కడ 2 ఇచ్చాడు. a - b ఏమవుతుందండి 1/2 అవుతుంది. ఇక్కడ అర్థమైందా. ఇక్కడ కొసీకన్ కాట్ తీసుకుంటే ఏమొస్తుంది 1/2 వస్తుందండి. ఇక్కడ మనం తీసేసి రాద్దాం. చూడండి, కొసీకన్ స్క్వేర్, కొసీకన్ ఓన్లీ కొసీకన్ టీటా మైనస్ కాట్ టీటా = 1/2 అండి. ఇది 1. ఇది చూడండి కొసీకన్ టీటా మైనస్ కాట్ టీటా = 2. ఈ రెండు క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుందండి. ఇక్కడ ప్లస్ మైనస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది మైనస్ చేద్దాం, ఇది ప్లస్ చేద్దాం, ఇది మైనస్ చేద్దాం అండి. ఇది క్యాన్సిల్ అవుతుంది. ఈ రెండు చేస్తే ఇది ప్లస్ అవుతుంది. ఇది ఆల్రెడీ ప్లస్ అండి, ఇది మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ అవుతుంది. మైనస్ అవుతుందండి 2 cot theta. 2 cot theta = ఏమవుతుంది 1/2 - 1/2 2 అవుతుందండి. 1/2 - 2 ఏమవుతుందండి 1.5 అవుతుంది. అక్కడ ఏమొస్తుందండి cot theta = ఇక్కడ ఏమవుతుంది ఇది 3/2 అవుతుందండి. 3/2 అవుతుంది. ఈ 2 ఇటు వస్తే 3/4 అవుతుందండి. 3/4 అంటే ఎంత 0.75. ఆన్సర్ ఈస్ 0.74. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, రెండు సంఖ్యలను గుణకారం చేస్తే ఇది కూడా ఎంతమంది చేసినట్టు చూడండి, ఇంత వాల్యూ వస్తుంది. అయితే ఒకట్ల స్థానం ఎంత అండి, మరొక సంఖ్య ఏది. అయితే ఏం చేయాలంటే దీన్ని డివైడ్ చేస్తే సరిపోతుందండి. 432/1.6 చేస్తే సరిపోతుంది. ఇక్కడ 2 ఎక్కడ వస్తుందో చూడండి. ఇక్కడ కావాలంటే 3 డబల్ జీరోస్ కావాలి. ఈ పాయింట్ పోతుంది.
ఇక్కడ చూడండి 1.6 ఇక్కడ ఒకటే డిజిట్ ఉంది పాయింట్ పక్కన. ఇక్కడ చూడండి 3 డిజిట్స్ ఉన్నాయి. మనకు వచ్చే ఆప్షన్లో ఇంకా 2 డిజిట్స్ కావాలండి. 2 డిజిట్స్ వస్తేనే మొత్తం 3 అవుతాయి. ఇంకా 2 డిజిట్స్ ఎక్కడ చూడండి, ఇక్కడ 1 డిజిటే ఉంది, ఇక్కడ 3 ఉన్నాయి, ఇది ఇక్కడ చూడండి 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం లేవు. ఇక్కడ చూడండి ఇదే వస్తుంది ఆన్సర్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇది హైలైట్ ఇచ్చాడండి. దీంట్లో మెన్సురేషన్ ఇచ్చినట్టు బ్యాడ్మింటన్ ఆడడానికి ఉపయోగించే షటిల్ కాక్ అంటండి. షటిల్ కాక్ అంటే అర్ధగోళంగా అమర్చబడింది, శంకు ఆకారంలో ఉంటుందండి. ఫ్రస్టం యొక్క 2 వ్యాసార్థములు. ఫ్రస్టం తెలుసుగా అంటే బకెట్ ఆకారంలో ఉంటుంది. అది తీసుకున్నట్లయితే చూడండి ఇలా ఉంటుంది, బకెట్ ఇలా ఉంటుంది. దానిపైన ఈ షటిల్ కాక్ లెక్క వచ్చిందండి. షటిల్ కాక్ లాగా ఇలా వచ్చింది. దీని వ్యాసం ఇచ్చాడు. వ్యాసం అంటే వ్యాసార్థం ఏమవుతుంది, 5/2 అవుతుంది. ఇదేమవుతుంది 1 అవుతుందండి. ఇది కిందిది 5/2 అంటే 2.5 అండి. అంటే 2.5 డైరెక్ట్ 2.5 తీసుకున్నాం, 2.5. ఇదేమవుతుందండి, ఇక్కడ 1 అవుతుంది, ఇది 1 అవుతుంది. ఇది కూడా రౌండ్గా ఉంటుందండి, ఇది రౌండ్గా ఉంటుంది, ఇలా ఉండకుండా రౌండ్గా ఉంటుంది. ఇది అర్ధగోళం అండి. గోళం అంటే తెలుసు, గోళం రౌండ్గా ఉంటుందని, అది అన్నమాట. ఇక్కడ ఏమవుతుంది, ఇది రేడియస్ అవుతుంది కదా, ఇది రేడియస్ 1 అయినప్పుడు ఇటు కూడా ఉన్నది రేడియస్ అవుతుందండి, ఇటు ఉండేది కూడా రేడియస్ అవుతుంది. అంటే ఈ రేడియస్ ఒకటి ఇక్కడ కూడా 1 అవుతుందండి. మనకేమి ఇచ్చాడు, ఇంకా షటిల్ కాక్ ఒక ఎత్తు, ఈ మొత్తం ఎత్తు ఇచ్చాడండి. మొత్తం ఎత్తు ఎంత అండి, 7 ఇచ్చాడు. ఆల్రెడీ ఇక్కడ 1 ఉందండి. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుందండి, 6 అవుతుంది. అయితే ఫ్రస్టం యొక్క ఎత్తు ఎంత అవుతుందండి, ఫ్రస్టం యొక్క ఎత్తు ఏమవుతుంది, 6 అవుతుంది, ఎత్తు అవుతుంది. అయితే ఏమడిగాడు, బాహ్య ఉపరితల వైశాల్యం కనుగొనండి అని అడిగాడండి. మొత్తం కావాలంటే ఫ్రస్టం బాహ్య ఉపరితల వైశాల్యం కావాలి. నెక్స్ట్ ఏం కావాలి, ఈ అర్ధగోళం యొక్క వైశాల్యం కావాలి, ఈ రెండింటిని యాడ్ చేస్తే వస్తుందండి. ఇప్పుడు చూద్దాం. ఫ్రస్టం చూద్దాం. ఎంత, పై క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r ఇంటూ L అండి, ఇది ఫార్ములా. నెక్స్ట్ ఇది ఎంత అండి, 2πr² అండి. ఇది అర్ధగోళం యొక్క బాహ్య ఉపరితల వైశాల్యం అండి. ఇది అసలైన ఫార్ములా అండి. ఇక్కడ మనకు కావాల్సిన L కావాలండి. L కనుక్కోవాలంటే ఏం చేయాలో తెలుసు కదండి. L ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, r మైనస్ r హోల్ స్క్వేర్ ప్లస్ h² అండి, h². ఇవి చేస్తే వస్తుందండి. ఇక్కడ చూడండి r ఎంత, క్యాపిటల్ ఇది 2.5, ఇది 2.5, ఇది 1 ఎంత అండి, 1.5 వస్తుంది. 1.5 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎంత అండి, ప్రస్తుతం 6 అండి, ఇక్కడ ఏమవుతుంది 36 వస్తుంది, 36. దీన్ని చేసి ఇది అండర్ రూట్ ఉంటుందండి, ఇక్కడ అండర్ రూట్ ఉంటుంది. ఇక్కడ L ఈక్వల్ ఏమవుతుందండి, అప్రాక్సిమేట్లీ చూసుకుంటే 2, ఇది ఎంత అవుతుంది, 2 అంటే 38 అలా వస్తుందండి. 38 వస్తే ఎంత, 6.2 అలా వస్తుంది. L ఈక్వల్ 6.2 అండి. ఈ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి పై అంటే 22/7, R అంటే క్యాపిటల్ అండి, 2.5, ఇది 1 ఎంత అండి, 3.5, L ఎంత అండి, 6.2 ప్లస్ 2 ఇంటూ 22/7 ఇంటూ r² అంటే ఇదండి అర్ధగోళంది, అంటే 1. ఈ 22/7 చూడండి, 22/7 కామన్ తీసామనుకోండి, 22/7 కామన్ తీస్తే ఇక్కడ 3.5, 6.2 అండి. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 35, 62 ఎంత అవుతుందండి, ఇది ఒక 10, ఇక 6, 30, 36, 37 అండి, 37, ఇక 18, 21.76 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఏమవుతుంది, +2 అవుతుంది. ఇక్కడ ఏంది, ఇదంతా కలిపి ఎంత అవుతుందండి, డైరెక్ట్ మొత్తం తీసేసుకుందాం. ఇది 2 అయితే 23 పాయింట్ సంథింగ్ వస్తుంది చూడండి, 23.76.
ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 74.29 అవుతుందండి. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే వస్తుందండి. అంటే థర్డ్ ఆప్షన్ అదే అండి. ఓకే అండి, కంప్లీట్ చేసాం మనం ఇది చూసినట్టయితే ఇది నా ఛానల్ అండి, టార్గెట్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి అండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.